ఇండియాలో జనాభా లెక్కలన్నవి ఎప్పటికప్పుడు రాజకీయ చర్చలకు కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ముస్లింల జనాభా పెరుగుతుందని బీజేపీ నేతలు అలాగే సంఘ్ కార్యకర్తలు హిందూవాదులు వాదిస్తూనే ఉన్నారు. హిందువుల జనాభా తగ్గిపోతుంది, ముస్లింల జనాభా పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో దేశ జనాభా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు చాలాసార్లు వినిపించాయి. కానీ ఇది నిజంగా వాస్తవమా, లేక ఇది ఒక పెద్ద భయం కలిగించే వదంతేనా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ కాలంలో ఏ గణాంకాలు ఎలా ఉన్నాయో, ఎందుకు ఉన్నాయో అన్నది కూడా తెలుసుకుందాం. భారతదేశపు జనాభా గణాంకాలను తీసుకుంటే 1951లో ముస్లింల జనాభా శాతం దాదాపు 9.8% ఉండేది. ఇది 2011లో 14.2% పెరిగింది. ఇది చూసి చాలా మంది భయపడిపోతున్నారు. ఇలానే సాగితే 2050కి ముస్లింలే ఎక్కువ అవుతారేమో అని. కానీ ఇది చూసి భయపడే ముందు ముస్లింల జనన నిష్పత్తి ఎందుకు ఎక్కువగా ఉండింది, ఇది ఇప్పుడు ఎలా మారింది అనే విషయాన్ని మనం పరిశీలించాలి. మొదటగా చెప్పుకోవాల్సింది ఫెర్టిలిటీ రేట్, అంటే ఒక మహిళ సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనేది. సో ముస్లింల ఫెర్టిలిటీ రేట్ గతంలో ఎక్కువగా ఉండేది. కానీ 1992లో ముస్లింల ఫెర్టిలిటీ రేట్ సుమారు దాదాపు 4.4% ఉంటే హిందువుల ఫెర్టిలిటీ రేట్ 3.3% ఉండేది. కానీ 2020 నాటికి ముస్లింల ఫెర్టిలిటీ రేట్ 2.3కి వచ్చేసింది. అలాగే హిందువులది 1.9కి తగ్గిపోయింది. అంటే ముస్లింలది ఎక్కువే అయినా రెండు వర్గాలవి కూడా తగ్గుతూనే వస్తున్నాయి. ఇదే గత 4 దశాబ్దాలలో ప్రతి సర్వే కూడా చెప్పింది. ముస్లింలు చదువు పెరుగుతున్న కొద్దీ పిల్లల సంఖ్య తగ్గుతోంది. ఇది సహజమైన అభివృద్ధి ప్రాసెస్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లింలు భారతదేశంలో అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, ఉదాహరణకు అస్సాం, బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో విద్యాస్థాయి పెరుగుతున్న కొద్దీ ఫెర్టిలిటీ రేట్ గణాంకాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇది నెమ్మదిగా హిందువులే కాదు ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ వైపు మారుతున్నారని తెలుస్తుంది. అయితే రాజకీయంగా ఈ విషయాన్ని ఎలా వాడుతున్నారు అనేదే ప్రధానమైన ప్రశ్న. కొన్ని హిందుత్వ శక్తులు ఈ గణాంకాల ఆధారంగా ఒక భయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. అవర్ జనరేషన్ విల్ బికమ్ మైనారిటీ అంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. కొందరు మత ప్రచారకులు ఇది ఒక జిహాద్ స్ట్రాటజీ అంటున్నారు. పాపులేషన్ జిహాద్ అని కొత్త కొత్త పదాలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ అసలు గణాంకాలు చూస్తే ఇది సత్యానికి కాస్త విరుద్ధంగా ఉంటుంది. ఈ గణాంకాల వెనుక ఉన్న అసలు కారణాలు చర్చించాలి. ముస్లింలు ప్రధానంగా పేద వర్గానికి చెందుతారు. పేదరికం, విద్యాలోపం, హెల్త్ కేర్ లేకపోవడం వల్ల కుటుంబ నియంత్రణ గురించి అవగాహన తక్కువ. కానీ ఇప్పుడిప్పుడే మారుతోంది. ప్రభుత్వ స్కీములు, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కార్యక్రమాలు ఈ మార్పుకు తోడ్పడుతున్నాయి. కానీ ఇదే విషయాన్ని హిందూ సమాజానికి చెప్పకుండా ఉద్దేశపూర్వకంగా కొంతమంది భయపెడుతూ ఉన్నారు. ఇంకొక విషయంలో కూడా గందరగోళం ఉంది. చాలా మంది ఏంటున్నారు ముస్లింలు నిబంధనలు పాటించరు, పిల్లలు ఎక్కువగా పుడతారు, హిందువులు మాదిరిగా కుటుంబ నియంత్రణలో భాగస్వామ్యం ఉండదు అని. కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ముస్లింస్ లో కూడా కాండమ్స్ వాడకం, స్టెరిలైజేషన్ వంటి అంశాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. అవగాహన పెరిగింది, మహిళలు చదువుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉద్దేశపూర్వకంగా పెద్దగా పెరుగుతున్నారు అనడం సరికాదు. అది భయ ప్రదర్శన మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే 2050కి ముస్లింలే మెజారిటీ అవుతారు అనే వాదన. ఇది పూర్తిగా తప్పుడు గణాంకాలపై ఆధారపడింది. యుఎన్ ప్రొజెక్షన్ ప్రకారం 2100 నాటికి ముస్లింల జనాభా దాదాపు 18 నుంచి 19% దాటిపోకుండా నిలుస్తుంది అని అంచనా. అసలు చరిత్రలో ఎప్పుడూ ఒక మైనారిటీ వర్గం మెజారిటీగా మారిన ఉదాహరణలు చాలా తక్కువ. ఇంకా మనం చర్చించాల్సింది ఈ వాదనల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటి అని. ముస్లింలపై భయాన్ని పెంచడం, మత రాజకీయాలకు విత్తనాలు వేసే ప్రయత్నమే ఇది. హిందూ ఓట్లను మళ్లించేందుకు, మత భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ముస్లింల పెరుగుదల ఊహాగానాలు సృష్టించడం జరుగుతోంది. ఇది రాజకీయ వ్యూహం. ప్రజల్లో భయం పెంచి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే లెక్క. దేశ అభివృద్ధికి కావాల్సింది మత సామరస్యం, అవగాహన, విద్య. మత రాజకీయాల పేరుతో ముస్లింలు ఎక్కువగా పుడుతున్నారు, మతం పెరుగుతోంది అనడం కేవలం తప్పే కాదు, ప్రమాదకరం కూడా. ఇలాంటి వాదనలను నిలువెత్తు సమాధానం కావాలంటే గణాంకాలను, శాస్త్రవేత్తల నివేదికలను, ఆరోగ్య దర్యాప్తుల ఫలితాలను మనం వినాలి. ప్రజల మధ్య భయాలను కాకుండా విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు చేయాలి. పిల్లలు ఎక్కువగా పుడుతుంటే దాని పరిష్కారం ఏమిటో చూడాలి. మతం చూసి కాదు, అవసరం చూసి పాలసీలు రూపొందించాలి. మన దేశం లౌకిక దేశం. ఇక్కడ మత స్వేచ్ఛ కూడా ఉంటుంది. అభివృద్ధి కోసం ఒకటిగా ఉండే బాధ్యత కూడా ఉంది. ప్రతి గణాంకం వెనుక నమ్మకాన్ని కాకుండా సమతుల్యమైన అర్థం, అవగాహన ఉండాలి. అది లేకపోతే ఈ దేశం గణాంకాలు గాని, మతాలు గాని మనల్ని విడదీస్తాయి. ఇది ముస్లింల జనాభా పెరుగుదల గురించి నేడు అందరి మనసులో ఉన్న ప్రశ్నకి ఒక గమనీయమైన సమాధానం కావాలి. భయం కాకుండా అవగాహన, మతద్వేషం కాకుండా విశ్వాసం ఉండాలి. అదే నిజమైన భారతీయత. జై హింద్.